హాయ్ హలో నమస్కారం అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్‌స్ట్రక్షన్. ఈరోజు నేను మీకు ఉత్తరం సైడ్ రోడ్ ఉండే 30 అడుగులకి 40 అడుగులది ఉత్తరం సైడ్ రోడ్ డూప్లెక్స్ బిల్డింగ్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు గనుక ఫస్ట్ టైమ్ మన యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూ ఉంటే అహ్మదీ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇ ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇది ఉత్తరం సైడ్. ఈ ప్లాన్‌కి ఉత్తరం సైడ్‌లో దారి ఉంది. ఇది డూప్లెక్స్ హౌసు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్ పోర్షన్ లాగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మెజర్‌మెంట్ అంతా మనం తెలుసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 స్టెయిర్‌కేస్. ఇది ఔట్ సైడ్ స్టెయిర్‌కేస్, ఇది ఇన్‌సైడ్ స్టెయిర్‌కేస్. సింగిల్ బెడ్‌రూమ్, అటాచ్ బాత్రూమ్, కిచెన్ అండ్ డైనింగ్ మరియు హాల్, పెద్ద కార్ పార్కింగ్, కిచెన్ యూటిలిటీ కూడా ఉంది. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఉత్తరం సైడ్ రోడ్డు. మీరు గనుక మన ఫస్ట్ టైమ్ వీడియో చూస్తూ ఉంటే అహ్మదీ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 100% వాస్తు అండి. మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నాను. ఇది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ వచ్చేసి 16.5కి 11 అడుగుల 2 ఇంచులు కార్ పార్కింగ్. తర్వాత ఇది ఉత్తరం సైడ్ ఉత్తరం తూర్పు కార్నర్‌లోనే ఉత్తరం సైడే మెయిన్ డోరు. మెయిన్ డోర్ అయిన తర్వాత ఇది లివింగ్ సైజ్ వచ్చేసి 12 అడుగులకి 15.5 అడుగు. తర్వాత ఇది ఇన్సైడ్ స్టెయిర్‌కేస్ ఈ బెడ్‌రూమ్ వాల్ పక్కలో నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇలా పైకొస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ వాల్ క్యాబినెట్, టీవీ క్యాబినెట్ అంతా ఇంటీరియర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ స్టెయిర్‌కేస్. ఔట్ సైడ్ స్టెయిర్‌కేస్ వచ్చేసి మనకి ఈ రోడ్ సైడే వెస్ట్ నార్త్ కార్నర్‌లో ఇక్కడ ఔట్ సైడ్ స్టెయిర్‌కేస్ వస్తుంది. ఔట్ సైడ్ స్టెయిర్‌కేస్ అయిపోయింది. కార్ పార్కింగ్ చెప్పేసాను. తర్వాత లివింగ్ అయిపోయింది. ఇన్సైడ్ స్టెయిర్‌కేస్ కూడా చెప్పేసాను. ఇప్పుడు చూడండి బెడ్‌రూమ్ సైజ్. బెడ్‌రూమ్ వచ్చేసి 10.5 అడుగు పొడుక్కి 12 అడుగులు వెడల్పు. అలాగే డ్రెస్సింగ్ రూమ్, ఒకటే అటాచ్ బాత్రూమ్. తర్వాత అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 4.5 అడుగు వెడల్పు, 6 అడుగులు పొడుగు. డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసి 4.5 అడుగు వెడల్పు, 3 అడుగులు పొడుగు. తర్వాత ఇది కిచెన్ అండి. కిచెన్ అండ్ డైనింగ్, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్. కిచెన్ సైజ్ వచ్చేసి 9.5 అడుగు పొడుక్కి 8.5 అడుగు వెడల్పు. డైనింగ్ సైజ్ వచ్చేసి 9 అడుగులు పొడుగు, 9.5 అడుగు వెడల్పు. ఇది డైనింగ్ ఏరియా. ఈ పోర్షన్ డైనింగ్ ఏరియా, ఈ పోర్షన్ కిచెన్ ఏరియా. నేను కిచెన్ నుంచి యూటిలిటీకి పోయేకి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశానండి. ఇప్పుడు ఫస్ట్ డోర్ల గురించి చెప్పే ముందు నేను సెట్ బ్యాక్ అవుట్ సైడ్ మొత్తం ఎంత జాగా వదిలున్నామో దాని గురించి ఫస్ట్ మాట్లాడతాను. చూడండి, పరమట పక్కలో 2 అడుగులు స్థలం వదిలాను. తర్వాత దక్షిణంలో కూడా సగం దూరం 2 అడుగులు, మళ్ళీ సగం దూరం 4 అడుగులు. సగం దూరం 4 అడుగులు వదలడానికి కారణం, ఇక్కడ ఇన్సైడ్ వాష్ బేసిన్ సింక్ ఉంటుంది, అవుట్ సైడ్ ఒక సింక్ ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్యాస్ సిలిండర్‌కి స్థలం ఇక్కడ ప్రొవైడ్ చేశాను. తర్వాత ఇక్కడ తూర్పు సైడ్ 2.5 అడుగు వెడల్పు. ఎందుకంటే 4 ఇంచుల కాంపౌండ్ వాల్ పోతుంది. 2 అడుగుల్లో మన కిచెన్‌లోకి వచ్చే సర్వెంట్, తర్వాత గ్యాస్ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇక్కడి దాకా ఈజీగా రావడానికి ఇక్కడ 2.5 అడుగు వదిలానండి. ఇప్పుడు మీకు మళ్ళీ విండోస్ మెజర్‌మెంట్ చెప్తాను. మెయిన్ డోర్ సైజ్ వచ్చేసి 3.5 అడుగు వెడల్పు, 7 అడుగులు పొడుగు. బెడ్‌రూమ్ డోర్ సైజ్ వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు పొడుగు. ఔట్ సైడ్ కిచెన్ యూటిలిటీ డోర్ వచ్చేసి 2.5 అడుగు వెడల్పు. కావాలంటే 3 అడుగుల డోర్ కూడా పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. 2.5 కొద్దిగా తక్కువ సైజు, ఒక 6 ఇంచులు తక్కువ ఉంటుంది. 3 అడుగుల్లో పెట్టుకోవచ్చును. సరేనా? ఇప్పుడు బాత్రూమ్ డోర్ అన్నిటిలో స్టాండర్డ్ సైజు 2.5 అడుగు వెడల్పు, 7 అడుగుల హైటు. రేర్ అండి, కొంతమంది ఎవరో 3 అడుగులు పెడతారు. అది చాలా ఓవర్ అవుతుంది బాత్రూమ్‌కి.
తర్వాత విండోస్ చూడండి. విండోస్ లివింగ్‌కి 3 విండోలు, బెడ్‌రూమ్‌కి 2, బాత్రూమ్‌కి 1, కిచెన్‌కి 1, డైనింగ్‌కి 2. బెడ్‌రూమ్ విండో సైజ్ వచ్చేసి 4.5 అడుగు హైటు, 5 అడుగుల వెడల్పు ఇదొకటి. ఇది కూడా సేమ్ 4.5 అడుగు హైటు, 5 అడుగుల వెడల్పు. ఇది కూడా 4.5 అడుగు హైటు, 5 అడుగుల వెడల్పు. 3 విండోలు. తర్వాత డైనింగ్‌కొచ్చేసి 2 విండోలు. ఒకటి తూర్పుకి, ఒకటి ఉత్తరంకి. ఇది 3 అడుగులు వెడల్పు, 4.5 హైటు. తర్వాత ఈ సైడ్ తూర్పు సైడ్ వచ్చేసి 5 అడుగులు వెడల్పు, 4.5 హైటు. ఇది డబుల్ షట్టర్ విండో అండి. ఇది ఇక్కడ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కిచెన్‌లో ఉన్నవాళ్ళు కూడా మన కార్ పార్కింగ్ గేట్‌లో ఎవరైనా వచ్చినా చూడడానికి ఈ విండో ఉపయోగపడుతుంది. కిచెన్ అండ్ డైనింగ్ నుంచి ఇక్కడి నుంచి కూడా ఎవరైనా బయట నుంచి వచ్చినోళ్ళని చూడొచ్చు. దానికోసం ఈ విండో. తర్వాత ఇది కిచెన్ విండో. కిచెన్ విండో ఎప్పుడూను హైట్ 3 అడుగులు సరిపోతుందండి. ఇది 3 అడుగులకి 5 అడుగులు. తర్వాత ఇది వచ్చేసి డోర్ 3 అడుగులు చెప్పాను కదా! దీనికి కూడా డోర్ కమ్ విండో పెట్టుకోవచ్చండి. డోర్ కమ్ విండో అంటే ఈ సైడ్ నుంచి కూడా మనకి కొద్దిగా వెలుతురు వచ్చే ఛాన్స్ ఉంది. డోర్ కమ్ విండో ఉండడం వల్ల ఔట్ సైడ్ ఉండే సింక్‌కి, గ్యాస్‌కి ఏమి ఇబ్బంది రాదండి. డోర్ కమ్ విండో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత బాత్రూమ్ విండో హైట్ వచ్చేసి 1.5 అడుగు, వెడల్పు 2 అడుగులు. ఇది బెడ్‌రూమ్‌కి 2 విండోస్. ఇది వచ్చేసి 4.5 హైటు, 3 అడుగులు వెడల్పు. డబుల్ షట్టర్ విండో అండి. 3x4.5. తర్వాత ఇది 5x4.5. 5 ఫీట్ విడ్త్, 4.5 ఫీట్ హైటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్‌స్ట్రక్షన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదం. నేను అంతా మీకు నాలెడ్జ్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. నేను టైమ్ పాస్ చేసే వీడియోస్ నేను చేయను. ప్రతి ఒక్కటి 15 అడుగులకి, 20 అడుగుల నుంచి 100 అడుగులకు 100 అడుగుల దాకాను వాస్తు ప్రకారం ప్లాన్ వేసి చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.